రెండింటికి అంత అమౌంట్ కాదు కాబట్టి ఇంకొక అమౌంట్ కూడా ఏలుకూరికి ఏదో ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఈ సెటిల్మెంట్ అవటం చూడండి. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు? ఒక అతను అంజిబాబు, ఇంకొక అతను ఎవరు డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరు? సంగీత. ఎవరైనా సంగీత అంటే ఏఎస్ఐ. ఇప్పుడు ఈ ఆఫీస్ ఎవరిది? ఎక్కడ ఆఫీస్ ఇది? రూరల్ సిఏ ఆఫీస్. ఇక్కడ ఎస్ఐ కనపడ్డారా? ఎస్ఐ లేదు. మరి సస్పెండ్ అయింది ఎవరు? ఎస్ఐ అంజిబాబు. అక్కడ ఉన్న ఇంకొక అతను ఉన్నాడు, డబ్బులు లెక్కట్టమన్న అతను, నడిపిస్తున్న వ్యక్తి, సిఏ ఆఫీస్ కి సంబంధించిన రైటరేనా? మరి అతను సస్పెండ్ కాలే. చాలా ఇందులో చాలా మిస్టరీ ఉంది, రాజకీయ కోణం కూడా ఉంది. ఇలాంటి గతంలో ఇప్పుడు కూడా ఎన్నడూ కూడా జరగలేదు. ఎవరు వాళ్ళ స్టేషన్ నడిపించుకునే పద్ధతిలో ఉండేది. ఎవరన్నా గొడవ వస్తే ఏదైనా సరి చేసి పంపించమంటాం. తర్వాత ఆ ఎస్ఐ సంభాషణ హృదయ బాధం, హృదయ విధాకారం, అది ఒకసారి మీరు వినాలి. ఇది చాలా ఇది చిన్నగా తీసుకోకూడదు. ఇది అన్ని కూడా తలుపులోనే జరుగుతున్నాయి. ఇట్లన్నింటికి కారణం ఆ లేహం. ఇక్కడ ఎమ్మెల్యే అసమర్థత, ఇక్కడ ఎమ్మెల్యే అసమర్థుడు, అన్నింటిలోనూ కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ప్రతిదీ డబ్బు డబ్బు డబ్బు. ఇంకా ఏమి పట్టనట్టుగా ఉంది. నియోజకవర్గాన్ని గాలి వదిలేసేవైనా ఇక్కడ ఉన్నాడో లేదో తెలియదు. ఏ ఊరు వెళ్ళడు, ఏ ఊరు కూడా కలవడం, ఏ ఊరు తిరగడం. పూర్తిగా ఈ రోజు చూడండి. ఎమ్మెల్యే గారు చెప్పాడన్న ఎవరెంతో పాత సీఏ కొత్త సీఏ మధ్యలో ఏమన్నాడు? ఎమ్మెల్యే. చూసారు కదా? ఇది పరిస్థితి. ఆ ఎస్ఐ బాధ ఉంటే కళ్ళంతా నీళ్ళు వస్తుంది. కానీ ఇక్కడ కర్కశంగా దుర్మార్గంగా ప్రాణాలంటే లెక్కలేదు. సెటిల్మెంట్ ఎవరు చేశారు? ఫస్ట్ ఎక్కడ జరిగింది? తెలుగుదేశం వాళ్ళ ఊర్లో, తెలుగుదేశం వాళ్ళతో. తర్వాత సిఏ, రూరల్ సిఏ ఆఫీస్ చుట్టుకున్నది. ఇతను చేసుంటే ఆ పశ్చాత్తాప పడడం, అతను
పని చేసుకునే పరిస్థితి ఉండదు. కానీ సంబంధం లేని వ్యక్తిని ఇరికించి ఇతను కనీసం ఎక్కడోసారి పోస్టింగ్ ఏదో ఈస్ట్ గోదావరి కోరుకున్నానికి ఈస్ట్ గోదావరి ఇచ్చేసి ఉంటే ఆ ప్రాణం నిలబడింది. ఇవాళ డిఐజీ గారి పేరు చెప్తున్నాడు, ఇద్దరు సీఎం పేరు చెప్తున్నాడు, ఎమ్మెల్యే గారు. దీన్ని మరి డిఐజీ గారు మరి ఎంతో మందికి ఇంకా పోస్టింగ్లు ఇవ్వలేదు. సీఏలు విఆర్లో ఉన్నారు, ఎస్ఐలు విఆర్లో ఉన్నారు. వాళ్ళని బాధ వర్ణాతీతంగా ఉందనేది నేను తెలుసుకున్నాను రాత్రి నుంచి పొద్దున్న లోపల. ఇటువంటి పరిస్థితి రాకూడదు, ఇటువంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఇవాళ మనకు డ్యూటీ అవసరం, లా అండ్ ఆర్డర్ అవసరం. వీళ్ళందరినీ విఆర్లో పెట్టి ఈ ప్రజలను ఏం చేద్దామని అంచేత డిఐజీ గారు మీద చెప్తున్నాడు అతను, అలాగే ఇతర సీఎం పేరు మీద చెప్తున్నాడు, ఎమ్మెల్యే గారు చెప్తున్నారని చెప్తున్నాడు. అంచేత దీన్ని పూర్తిగా మరి అతనికి న్యాయం జరగాలంటే, ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే, ఆ పిల్లలను చూస్తుంటే బాధగా ఉంది. అతను ఎంత బాధపడుతున్నాడు, పిల్లలు భార్య గురించి ఆవేదన చెందుతున్నాడు. నేను చెయ్యిన పనికి నన్ను బలి చేశారు, నన్ను ఇరికించారని చెప్పి అతను బాధపడుతున్నాడు. చాలా ఆవేదన చెంది మరి ఆయన ఈ కారణం తీసుకున్నందుకు చాలా బాధగా ఉంది. అంటే వెంటనే దీని మీద సిట్ ఎంక్వైరీ కానీ ఇంకా ఏదైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ దీన్ని క్లీన్ గా వెలికి తీయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఎంతానికి కాదు తణుకులో. అదే కనుక ఆ గేదెలు ఏదైతే రికవరీ అయిపోతే ఇతను చనిపోయే అవకాశం ఉండేది కాదు. ఆ గేదెలు రికవరీ అవ్వలేదు కాబట్టి ఈ ఎస్ఐ చనిపోవడానికి కారణమైంది. ఆ గేదెలు రికవరీ అయి ఉంటే అమౌంట్ గొడవ వచ్చేది కాదు. అమౌంట్ గొడవ వచ్చిన వల్లనే దీన్ని రకరకాలుగా మరి ఎవరెవరికి చేతి ఎవరెవరికి వెళ్ళి తర్వాత ఇతను కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చుకున్నానంటున్నాడు. వేరే ఎవరిదాలని తెలుసుకుంటే నాకు తెలియదు సుమా, ఎవరికి డబ్బులు ఇచ్చుకున్నాడో పోస్టింగ్ కోసం తెలియదు. ఇవన్నీ కూడా ఈ లేహం పుట్టు కూడా దీనికి కారణం. ఈ ఎమ్మెల్యే అన్న అతను దాన్ని బంద్ చేపించి దాన్ని చూపిస్తే ఈ గేదెలు దొంగతనాలు ఆగిపోతాయి. ఈ గేదెలు దొంగతనం వల్ల ఇంకెన్ని మంది అధికారులు ప్రాణాలు పోతాయని నాకు భయంగా ఉంది. అధికారులు నలిగిపోతున్నారు, అధికారులు బలవంతంగా చేపిస్తున్నారు, అధికారులు ప్రాణాలు పోతానికి ఈ రాజకీయ నాయకులు కారణమవుతున్నారు. దాని అంతటికీ కారణం లేకపోతే మీకేమిటి ఇంట్రెస్ట్, మీకు అందులో స్వార్థం లేకపోతే మీకు ఈ విధంగా ఈ అన్యాయాలు జరుగుతుంటే చూస్తూ మీరు పైచాచికాలను పొందుతున్నారు, డబ్బులు పొందాలని చూస్తున్నారు. ఇది ఇమ్యూనిటీ తణుకు సంస్కృతిని కాదు. ఇది ప్రశాంతమైన తణుకుని ఈ రకంగా